మిత్రులందరికీ నమస్తే. డే 3 వీడియో అద్భుతంగా రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా డే 3 వీడియోను ప్రతి ఒక్కరూ వీక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియో ఈరోజు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను వీక్షించండి. అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా లేకపోతే అడగొచ్చు మీరు, ఎందుకు బ్రో ఇలా అని చెప్పి. వెమ్లాడకు వచ్చే వాళ్ళు చాలామంది ఈ వీడియోని అయితే మిస్ అవుతున్నారు. సో ఈ వీడియో చూసిన తర్వాత, ఫుల్ వీడియో చూసిన తర్వాత వీడియో ఎలాగుందో చెప్పి కామెంట్ చేయండి. చూసుకోవచ్చు, మనమైతే నందికామాన్ దగ్గర ఉన్నాము. సో నందికామాన్ దగ్గర అయితే నందీశ్వరుణ్ణి నిర్మించి చాలా ఏళ్ళవుతుంది. వెమ్లవాడకు వెళ్ళేటువంటి భక్తులు చాలామంది అయితే ఈ నందికామాన్ నుంచే వెళ్తూ ఉంటారు, నందికామాన్ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఫోటో దిగడానికైనా కానీ ఆగడానికైనా వీక్షించడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నేను వెమ్లవాడ టెంపుల్ వరకు కూడా ఈ వీడియోను మీకోసం కంటిన్యూ చేస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ట్రావెల్స్ వ్లాగ్స్ ఏ ఛానల్లో వచ్చి ఉండవు. మన ఛానల్లోనే మొట్టమొదటిసారిగా ఈ వీడియోనైతే వస్తుంది. వీడియో అయిపోయే వరకు ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనం అయితే వచ్చేసి వెమ్లవాడలోకి ఎంట్రీ ఇస్తున్నటువంటి ఒక ద్వారం దగ్గర ఉన్నాము. దీన్ని వచ్చేసి నందికామానే అని అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా అద్భుతమైన కట్టడాన్ని అయితే నిర్మించారు. సో పూర్తి వీడియో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి చిత్రము అలాగే వీడియో మీకు చూద్దామన్నా కూడా కనిపించదు. మనకు వెమ్లవాడకు వచ్చే చాలామంది భక్తులు ఇక్కడి నుంచేనైతే వెమ్లవాడకైతే వస్తూ ఉంటారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఇక్కడ. అలాగే వెమ్లవాడకి వెళ్ళే దారి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాము. ఇలాంటి అద్భుతమైన కట్టడాన్ని మీరు ఇంతవరకు చూసి ఉండరు. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రారంభించారు, గౌరవనీయులు. ఇక్కడ ఇది వెమ్లవాడకు వచ్చే దారిలో చాలా అద్భుతమైన కట్టడం అండి. ఇది ఫోటోషూట్ చేసుకోవడానికి, అంటే మనం వెమ్లవాడకు వచ్చినప్పుడు చాలామంది వెమ్లవాడ గుడి దగ్గర మెట్ల దగ్గర ఫోటోలు దిగుతూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నందిని పరిశీలించకుండా వెళ్తారు. చూడొచ్చు మీరు, చుట్టూ కూడా నేను మీకోసం టైం తీసుకొని మరీ ఈ వీడియోలో తిరిగి చూపెట్టాను. చుట్టూ కూడా ఏదైతే రౌండప్ బోర్డు ఉందో, రౌండప్ బోర్డు చుట్టూ కూడా మనం చూడొచ్చు కళతో కూడినటువంటి కళా నృత్యాలు, అలాగే త్రిశూలాలు. ఇలాంటి అద్భుతమైన కట్టడం ఎక్కడ ఉండదు వెమ్లవాడలో ఉన్నట్టు. మనకు నందికామాను అని ఎందుకంటారంటే, వెమ్లవాడకు వచ్చే భక్తులు, అంటే రాజన్నకు నంది వాహనం కాబట్టి వెమ్లవాడకు వచ్చేటువంటి భక్తులు క్షేమంగా రావాలి, క్షేమంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనకైతే ఇది నిర్మించడం జరిగిందండి. సో చూడండి, చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇలాంటి అద్భుతమైన కట్టడం ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. సో ఎన్నో దేవాలయాలు నేనైతే మీకోసం తిరిగి అయితే చూపెడతాను. ప్రస్తుతం నేనైతే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో లోపలికి వెళ్ళి కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఆల్రెడీ పూజలు కూడా చేశారు నందీశ్వరుడు. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి చూడండి, పూజలు కూడా చేశారు, కొబ్బరికాయలు కూడా కొట్టారు. ఇలాంటి అద్భుతమైన కట్టడం వెమ్లవాడలో మహాశివుడు మీరు ఎప్పుడు చూసి ఉండరు. తాను రాడు, ఎవరి ఒక రూపంలోనే వస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి కూడా వారు అనుకున్నది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా కానీ ఒకసారి మనం లేడు దేవుడు వేసి వద్దాము చుట్టూ నందీశ్వరుడు. సో మీకు ఇలాంటి వీడియో ఇంతవరకు ఎవరు చూపెట్టి ఉండరు. అలాగే వాళ్ళని మన దగ్గర కూడా రానివ్వద్దు. ఏంటంటే చూడండి, శివలింగానికి నందికామాను అనేది ఎంత అద్భుతంగా మీకు లుకింగ్ చూపెడితే. సో శివుడు అంటే ఇదైతే చాలా అద్భుతమైన రోడ్ అని చెప్పుకోవచ్చు. చూడండి, కూడా చూడొచ్చు చక్కగా టెంపుల్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇటు కూడా 4 ఉంది, మళ్ళీ 4 ఇటుపోతే కూడా అగ్రహారం అనేటువంటి ఒక దేవస్థానం, ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే కనిపిస్తుంది జరిగింది. ఇది కూడా దాన్ని కూడా ఒకనాడు మీకోసం చూపెడతాను. ఇట్లాంటి అద్భుతమైన కట్టడం మీరు వెమ్లవాడలో తప్ప ఎక్కడ చూడలేరండి. ప్రస్తుతం మీరు చూడొచ్చు, ఒక రౌండ్ అయితే వేద్దామని చెప్పి ఈ కమాన్ దగ్గర అయితే రౌండ్ వేయడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది కదా.
వీడియో 3 ఏదైతే ఉందో పబ్లిక్ అందరికీ కూడా ఉపయోగపడాలి, చాలామందికి తెలీదు. మనమైతే ప్రస్తుతం వేములవాడ టెంపుల్కి అయితే బయలుదేరాము. లెట్స్ గో వేములవాడ. ఈ రోడ్ అయితే చాలా అద్భుతంగా చేశారండి. ఎందుకంటే ఈ రోడ్డు 4 వే ఉంటుంది, 2 వే ఉంటుంది. అయితే ఈ రోడ్లో మధ్యలో మీరు చూడొచ్చు చాలా రకాల పుష్పాలు అయితే ఉన్నాయి. మీరు రైట్ సైడ్లో చూడొచ్చు పుష్పాలు అయితే చాలా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. అలాగే ఖాళీ స్థలాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి జాగా అన్నమాట. ఈ రోడ్ అయితే దాదాపు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల మేరకు ఉంటుంది. సో 3 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేసిన తర్వాత మీకైతే బస్ స్టాప్ అయితే వస్తుంది. సో బస్ స్టాప్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి స్ట్రేట్గా వెళ్తే త్వరలోనే ఒక 1 కిలోమీటర్లో టెంపుల్ అయితే వస్తుంది. టెంపుల్ వరకు వెళ్ళే వరకు అయితే ఈ వీడియో ఉంటుందన్నమాట. ఈ వీడియో తిలకించిన వాళ్ళు ఎవరైతే చూసిన వాళ్ళు ఉన్నారో ఈ వీడియో గురించి అయితే మీరు ఇక్కడికి వచ్చారా లేదా అనేది ఒకరైతే కామెంట్ చేయండి. ఈ అద్భుతమైన వీడియోను చూడడానికి ఎంతోమంది స్వయంగా వచ్చి కూడా వేములవాడకు వచ్చి కూడా మిస్ అవుతున్నారు. అందుకోసమనే నేను ఈ వీడియోని అయితే తీయడం జరిగింది. మీరు ఏదైతే చూడలేని ప్రదేశం ఉందో ఆ ప్రదేశాలను మీకు చూపెట్టాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఈ వీడియోలో మనకు తీసుకోవడం జరిగింది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వేములవాడకు వచ్చే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు అయ్యప్ప స్వామి దేవస్థానం కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో అయ్యప్ప దేవస్థానాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. అదేవిధంగా నిన్న ఒక వీడియో అయితే మొన్న ఒక వీడియో పోస్ట్ చేసిన ఎల్లమ్మ తల్లి అని చెప్పి ఆ వీడియో కూడా అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ వచ్చింది, అద్భుతమైనటువంటి వ్యూస్ వచ్చినాయి. ఆ వీడియో ఒకసారి చూడండి, అద్భుతంగా ఉంది. వేములవాడకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఆ వీడియో చూస్తే అబ్బా ఇలాంటి దేవుని మేము మిస్ అవుతున్నామా అని చెప్పి చాలా తప్పకుండా బాధపడతారు అన్నమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో దేవాలయం ఉంది, అయ్యప్ప దేవస్థానం. సో ఇక్కడికి వచ్చి కూడా మనం చూస్తే వీడియో తీస్తాము, దాని గురించి వర్రీ కాకండి. నందికామ నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే కనిపిస్తుంది, ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది ముందు. తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లోనైతే మనకు పెద్ద బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది, వేములవాడ బస్ స్టాండ్. సో మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు వేములవాడ బస్ స్టాండ్ అయితే. వేములవాడ బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, చూడండి. ఇక్కడ ఆటోలు ఎన్ని ఉన్నాయి చూడండి. అయితే మనం కూడా ఆటో నడుపుతాం. సో అటైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే ప్రజెంట్ వీడియో కోసం వచ్చినట్టు వీడియో చేస్తున్నాం. సో డైరెక్ట్ ఇంకా ఇలాగే వెళ్తే మీకైతే బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, బ్రిడ్జి కాడికి వెళ్ళి ఇట్లా పోవాలి. ఇవాళ ఆపిరు ఇవాళక్క. సో ఎవరో అటోనైతే ఆపిరు, అటే గుడికి పోతురట. ఓకే తీసుకెళ్దాం. బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, ఇలా బ్రిడ్జ్ నుంచి ఇంకా డైరెక్ట్గా ఒకటే రూట్లో మనం అయితే వెళ్ళాలన్నమాట. కొంచెం ఈవినింగ్ టైంలో లైటింగ్ ఉంటే మంచిగా ఉంటుంది. కాకపోతే ఇక మార్నింగ్ మనం అయితే అదే పని మీద ఉన్నాం కాబట్టి చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అయితే రైటు.
ఇప్పుడైతే మీరు చూస్తే ఏమనిపిస్తారంటే గిద్దే కదా అనిపిస్తుంది. కాకపోతే ఈ వీడియో తీయడానికి నేను ఎంత కష్టపడ్డా అనేది ఐ నో. కరెక్ట్ బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి అయితే కరెక్ట్ 1 నిమిషం అయితే పడుతుంది, అది ట్రాఫిక్ లేకపోతే. అంటే ఇది ఒక కిలోమీటర్ రోడ్ అన్నమాట. సో ఇక మనం ముందుగా టెంపుల్ ముందుకైతే వచ్చేసాం. ఒక సెకండ్లో టెంపుల్ ముందుకైతే వచ్చేస్తాం అన్నమాట. ప్రస్తుతానికి నేను టెంపుల్ ముందు వరకే చూపెడతాను. టెంపుల్ వెనకాల ఇంకా వేరే పెట్టేదైతే వేరే ఉంది. సో అదైతే డే 4 వీడియోలో కానీ డే 5 వీడియోలో కానీ నేనైతే పెడతాను. ఎందుకంటే ఒకే వీడియో చాలా లాంగ్లో ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇప్పుడైతే మీరైతే వేములవాడ రాజన్నను అయితే దర్శనం చేసుకుంటున్నారు. చూడొచ్చు వేములవాడ రాజన్న దేవస్థానం వేములవాడ. ప్రస్తుతం ఇక్కడి వరకు అయితే చూపెడతాను. తర్వాత మిగిలింది అయితే తర్వాత నేను మళ్ళీ చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూశారు కదా. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూడని వాళ్ళకు షేర్ చేయండి. మీ మిత్రులకు తెలుసుకుంటారు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఏం చూస్తే బాగుంటుంది అనేది. మీరు కామెంట్ చేయండి. ఆ ప్లేస్కు వెళ్ళి నేనైతే తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో 3 ఏదైతే ఉందో ఈ వీడియోను ఖచ్చితంగా మీరు హైలైట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.